ఇప్పుడే నాకు కూడా బ్రేకింగ్ వచ్చింది, మీరు చెప్పిన పాయింటే ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్. గౌతమ్ అదానీకి షాక్ ఇచ్చిన కెన్యా ప్రభుత్వం. అదానీ కంపెనీతో కెన్యా ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులు రద్దు, $700 మిలియన్ ప్రాజెక్టు నిలిపివేత, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం నిలిపివేత. అంటే $700 మిలియన్ ప్రాజెక్టుని, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని కెన్యా ప్రభుత్వం ఎప్పుడైతే అమెరికన్ కోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయిందో, అక్కడ అదానీకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందో, వెంటనే రియాక్ట్ అయింది కెన్యా ప్రభుత్వం. చిన్న దేశం కానీ కమ్యూనిస్టు దేశం. చాలా స్పీడీ రియాక్షన్. ఇలాంటి ట్రాక్ ఉన్న కంపెనీలు మన దేశంలో ఉండకూడదు అనుకుని బయటికి గెంటేశారు, రద్దు చేశారు. మరి అలాంటిది మన దేశం ఎంత ఇదిగా రియాక్ట్ అవ్వాలి అనేదే నా క్వశ్చన్. అవును, అదాని విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ ఇండస్ట్రియలిస్టుల విషయంలో కావచ్చు, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పర్టికులర్గా 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారని అమెరికా నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, ఆయన ప్రభుత్వం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా భారతదేశ పరిశోధన వ్యవస్థలు, ఏజెన్సీలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎంత ఇదిగా రియాక్ట్ అవ్వాలనేది నా క్వశ్చన్. రైట్ చక్రవర్తి గారు, దీని మీద ఇప్పుడు కెన్యా ప్రభుత్వం ఇంత ఇదిగా రియాక్ట్ అయ్యిందని అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ చేసే అవకాశం, స్కోప్ ఏ మేరకు ఉంది చక్రవర్తి గారు? వెంకటకృష్ణ, 2 విషయాలు. మొదటిది, ఆధారాలు ఇంకా లేవు, చాలా హోల్స్ ఉన్నాయి.